ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనము వయస్సు పైబడిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక్కరైనా కానీ మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు చూస్తూ ఉంటాం. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి నుండి మాట్లాడుతున్నాను. సో ఆస్టియోఆర్థరైటిస్ అనగానే చాలామంది ఏంటంటే ఇక నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒకటే దీనికి సొల్యూషన్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. బట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లేకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా కూడా మనం నీ పెయిన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి అని చూసినట్లయితే వయసు రీత్యా 45-50 దాటిన తర్వాత మన శరీరం లోపల ఉన్నటువంటి కాల్షియం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఏర్పడడం వల్ల లేదా కాల్షియం డెఫిషియన్సీ ఏర్పడడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మోకాళ్ళ లోపల కావచ్చు, హిప్ జాయింట్ లోపల కావచ్చు, నడుము లోపల కావచ్చు ఉన్నటువంటి ప్రతి జాయింట్ మధ్యలో కార్టిలేజెస్ అని ఉంటాయన్నమాట. సో ఈ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాం. దీన్ని మనం డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. దీని గల ప్రధాన కారణాలు ఏంటంటే వయస్సు ఒకటైతే మనం తీసుకున్నటువంటి ఆహారం అనమాట. కాల్షియం ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల, దాంతోపాటు శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మోకాళ్ళ లోపల అరుగుదల అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ శరీర బరువు ఉన్నప్పుడు ఏం చేయాలంటే 40 దాటక ముందుకే 35 నుండి 40 ఏజ్ గ్రూప్ వస్తున్నప్పుడే శరీర బరువు మెల్లగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. సో 45 దాటినాయి, ఆల్రెడీ మోకాలు నొప్పులు వచ్చినాయి అని అన్నప్పుడు ఇంకా అందరూ ఏమనుకుంటారంటే ఇక సర్జరీ ఒకటే సొల్యూషన్ అని చెప్పేసి బాధపడుతుంటారు. బట్ ఆస్టియోఆర్థరైటిస్ లోపల కూడా గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట, స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ అని 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోకాళ్ళ లోపల అప్పుడప్పుడే నొప్పి అనేది మొదలవడం అనేది ఫస్ట్ స్టేజ్లో గుర్తించేటువంటి లక్షణం అనమాట. దీని లోపల ఏంటంటే కొంచెం నడిచినా కానీ, కొంచెం ప్రయాణాలు చేసినా కానీ మోకాళ్ళ లోపల నొప్పులు అనేది రావడం అనేది ఫస్ట్ స్టేజ్లో వచ్చేటువంటి లక్షణం. అదే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు, దాంతోపాటు మోకాళ్ళ చుట్టూ వాపు రావడం అనేది సెకండ్ స్టేజ్లో మనం చూసేటువంటి లక్షణం అనమాట. అదే థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోకాళ్ళ లోపల నొప్పులు ఉంటాయి, దాంతోపాటు స్వెల్లింగ్ వాపు ఉంటుంది, దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం అనేది థర్డ్ స్టేజ్ లోపల మనం చూసేటువంటి లక్షణం అనమాట. సో ఫస్ట్ నుండి థర్డ్ స్టేజ్ వరకు మనకు సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం పడదు. ఎప్పుడైతే ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే మోకాళ్ళు లోపల ఉన్నటువంటి గుజ్జు అనేది పూర్తిగా తగ్గిపోయి మోకాళ్ళు నొప్పి, దాంతోపాటు మోకాళ్ళ చుట్టూ కొంతమందిలో వాపు రావచ్చు, రాకపోవచ్చు. మోకాళ్ళ నొప్పి, దాంతోపాటు వాపు, దాంతోపాటు కూర్చున్న నిల్చున్న ఒక రకమైనటువంటి శబ్దం రావడం, దాంతోపాటు జాయింట్ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం అనేది ఫోర్త్ స్టేజ్ లోపల మనం చూస్తుంటాం అనమాట. సో ఫోర్త్ స్టేజ్కి వచ్చినాక పూర్తిగా జాయింట్ అంటే కదలిక ఒక 100 అడుగులు వేసినా కానీ, మెట్లు ఎక్కాలన్నా కానీ, కూర్చోవాలన్నా కానీ, నిల్చోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఎప్పుడు ఉంటుందంటే ఫోర్త్ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో ఫోర్త్ స్టేజ్ వచ్చిన తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. కానీ ఫస్ట్ నుండి 3వ దశల వరకు, ఫస్ట్ నుండి థర్డ్ స్టేజ్ వరకు ఉన్న దశల్లో ఉన్నట్లయితే ఎలాంటి రీప్లేస్మెంట్స్ అవసరం లేదు. వాటిని న్యాచురల్ వేలో మన శరీరంలో కలిగినటువంటి మార్పులు ఏంటి అనేది గుర్తించుకుంటూ, ఫర్ సపోజ్ శరీరం లోపల కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, లేదా చుట్టూ ఉన్నటువంటి లిగమెంట్స్లో కానీ టెండాన్స్లో కానీ ఏదైనా మార్పు వల్ల నొప్పి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల సైనోవైటిస్ అని అంటే జాయింట్ల మధ్యలో ఉన్నటువంటి గుజ్జులో కానీ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు మోకాళ్ళ లోపల నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అన్నీ అంటే ఎప్పుడైనా కానీ మోకాళ్ళలో నొప్పి వచ్చిందనంటే అది అరుగుదల వల్ల మాత్రమే కాదు, వయసు రీత్యా 40 దాటిన వాళ్ళు కూడా, కొంతమందిలో 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా అరుగుదల అనేది ఉండదు. సో నొప్పి రాగానే అది అరుగుదల, ఇంకా నీ రీప్లేస్మెంట్ ఒకటే అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎన్ని రోజులుగా వస్తుంది, ఆ ప్రాబ్లం ఏంటి అనేది ప్రాపర్ వేలో ఒక చిన్న సింపుల్ ఎక్స్రే ద్వారా కూడా మనం అది అరుగుదల వల్ల వస్తుందా లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్ల వస్తుందని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాటితో పాటు ఆ గుర్తించిన తర్వాత అరుగుదల ఏ స్టేజ్లో ఉందని మనం పేషెంట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకవేళ ఫోర్త్ స్టేజ్లో ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని అంటే 70-75 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత ఇక ఈ వయసులో ఇప్పుడు రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమా అని చెప్పేసి కొంతమంది సర్జరీని అవాయిడ్ చేయాలని కూడా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతి లోపల, హోమియో వైద్య విధానం లోపల డాక్టర్ కేర్ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. అంటే అరిగిపోయిన ఎముకను తిరిగి రావడం అనేది ఎక్కడ కూడా జరగదు. కాకపోతే చుట్టూ ఉన్నటువంటి కండరాల పటుత్వం పెరిగేలాగా లేదా ఎముకలు ఇంకా ఫర్దర్గా అరిగిపోకుండా ఉండేలాగా మెడిసిన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ నుండి థర్డ్ స్టేజ్లో ఉంటే మనం పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రీప్లేస్మెంట్ సర్జరీని పూర్తిగా
అవసరం లేకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నొప్పి ఎప్పుడైనా మొదలైనప్పుడు వితిన్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏంటి దేనివల్ల వస్తుంది ఈ నొప్పి అనేది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే పూర్తిగా అరిగిపోయిన తర్వాత మనం చేసేది ఏమి ఉండదు. సో అలాంటి కాకుండా ఫస్ట్ నుండి థర్డ్ స్టేజ్కి వెళ్ళడానికి కనీసం 4 to 12 వీక్స్ టైం పడుతుందన్నమాట. ఈ టైం లోపల మనం ప్రాపర్గా కేర్ తీసుకున్నట్లయితే అది మొదటి దశ నుండి రెండో దశకు వెళ్లకుండా, రెండో దశ నుండి మూడో దశకి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఫుడ్ లోపల ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, కాల్షియం ఆహార పదార్థాలు ఆ కాల్షియం అనేది ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి, వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ శరీర బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువుని ఏ విధంగా న్యాచురల్గా తగ్గించుకోవాలి, వాటి రిలేటెడ్గా డైటీషియన్ తోటి ఏ డైట్ ఫాలో అవుతే బాగుంటుంది అనేది, డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏ డైట్ ఫాలో చేయాలనేది మనం అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ సూచనలతో పాటు హోమియోపతి మెడిసిన్స్ చాలా రకాల, అంటే హోమియోపతి లోపల నొప్పిని తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ నొప్పిని తగ్గించడమే కాదు, చుట్టూ ఉన్నటువంటి కండరాల పటుత్వం పెరిగేలాగా అండ్ గుజ్జులో మార్పు వచ్చే విధంగా కూడా మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. సో హోమియోపతి లోపల దాదాపుగా 200 నుండి 300 మెడిసిన్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ ఈ జాయింట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మెడిసిన్స్ అనమాట. సో వాటి లోపల ప్రధానంగా రస్టాక్స్ కావచ్చు, ఆర్నికా కావచ్చు, ఇవి టెంపరీగా పెయిన్ రిలీఫ్ కోసం వాడేటువంటి మెడిసిన్స్. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ పెయిన్కి రిలేటెడ్గా, అంటే హోమియోపతి మెడిసిన్స్ ఈ మధ్యలో ఎప్పుడు ఎక్కువ చూస్తున్నాం, చాట్ జీపీటీలో చూసి ఈ మెడిసిన్స్ వాడు కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ అది కూడా ప్రాపర్ వేలో ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్కి హోమియోపతిని సంప్రదించి ఒక ప్రాపర్ వేలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్ అనేది తీసుకున్నట్లయితే దాంతోపాటు శరీరం లోపల కలిగినటువంటి మార్పులు ఏంటి వాటన్నిటి గుర్తించి మెడిసిన్స్ అందించడం వల్ల మనం ఆస్టియోఆర్థరైటిస్ని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఆస్టియోఆర్థరైటిస్ని కూడా న్యాచురల్ వేలో హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.